బీసీ కమిషన్ రిపోర్టుపై జగన్ నిశ్శబ్ద కుట్ర. ఆనాడు పేరుకే మోహన్ రావు కమిషన్. ఆ రిపోర్టు ఏమైందో దేవుడికే ఎరుక. బీసీలకు అన్యాయం చేయడంలో జగన్ స్టైలే వేరు. మర్చిపోకూడదు, బీసీలకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ద్రోహాన్ని, అన్యాయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఆ జ్వాల బీసీల మదిలో నిత్యం రగులుతూనే ఉంది. మర్చిపోవడం అంటే మళ్లీ మోసపోవడానికి సిద్ధపడడమే. జగన్ చేసిన ద్రోహాలను గుర్తుంచుకోవడం అంటే ఒక రకంగా బీసీల హక్కుల కోసం చేస్తున్న పోరాటమే. బీసీల పక్షపాతిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో బీసీల ఉనికిని చాటే బీసీ కమిషన్ నివేదికను అటకెక్కించి ద్రోహం చేశారంటుంది బీసీవై పార్టీ. బీసీల జనాభా లెక్కలు బయటకు వస్తే తన రాజకీయ పునాదులు కదులుతాయనే భయంతోనే ఈ రిపోర్ట్ ను తొక్కిపెట్టారని పార్టీ ఘాటుగా విమర్శిస్తుంది. జగన్ ప్రభుత్వం 2023లో జస్టిస్ ఏవి మోహన్ రావు నేతృత్వంలో బీసీ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ రాష్ట్రంలోని 146 బీసీ కులాల స్థితిగతులు, కులగణన అంశాలను పరిశీలించింది. ఆ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ను రెడీ చేసినా దానిని బయట పెట్టకుండా దాచేసింది గత జగన్ ప్రభుత్వం. బీసీల వాస్తవ జనాభా తెలిస్తే వారికి అధికారం, నిధులు పంచాల్సి వస్తుందని జగన్ భయపడడం నిజం కాదా అని నిలదీస్తుంది బీసీవై పార్టీ. బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని ఊదరగొట్టిన జగన్ కమిషన్ నివేదికను అమలు చేయకుండా బీసీలను వంచారంటుంది బీసీవై పార్టీ. బీసీలకు ఉండాల్సిన 34% రిజర్వేషన్లను 24% తగ్గించి మరోవైపు నివేదికను తొక్కిపెట్టడం ద్వారా బీసీలను రాజకీయంగా అణగదొక్కారు వైఎస్ జగన్. అసలు ఆ రిపోర్టును ఎందుకని తొక్కిపెట్టారు? ఓ 3 ప్రధాన కారణాలు చెప్పుకుందాం. 1, నిధులు ఇవ్వాల్సి వస్తుందేమోనని చేసిన కుట్ర. జనాభా లెక్కల ప్రకారం బీసీ సబ్ ప్లాన్ కింద దాదాపు 75,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందనేది ఓ అంచనా. ఆ నిధులు కేటాయిస్తే సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు సాధ్యం కాదనే భయం. 2, రాజకీయ వాటా ఇవ్వాల్సి వస్తుందన్న కుట్ర. బీసీల అసలు జనాభా బయటపడితే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లలో వారికి ఎక్కువ వాటా ఇవ్వాల్సి వస్తుందనే భయం. 3, రిజర్వేషన్లు పంచాల్సి వస్తుందన్న కుట్ర. స్థానిక సంస్థల్లో కోల్పోయిన రిజర్వేషన్లను మళ్లీ పునరుద్ధరించాల్సి వస్తుందనే భయం. గత జగన్ ప్రభుత్వం బీసీల కళ్లల్లో కారం కొట్టి బీసీ కమిషన్ రిపోర్ట్ ను దాచిపెట్టింది. అలాంటి పార్టీ బీసీల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కును కోల్పోయింది. బీసీల గురించి మాట్లాడే హక్కు, అర్హత ఏ పార్టీకైనా ఉందా అంటే అది కేవలం బీసీవై పార్టీకి మాత్రమే.